తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. స్టార్ట్ చేద్దాం. వస్తున్నాడు బాయ్, వస్తున్నాడు. It's laughing time. హీరోని చూసి అందరు ఫ్యాన్స్ అవుతారు. నేను నా ఫ్యాన్స్ చూసి హీరో అయ్యా. నీ బొందరా, నీ బొంద. అలా మాట్లాడడం ఎంతవరకు? అలా మాట్లాడడమే కరెక్ట్. ఆయనకు నచ్చినట్టు ఆయన మాట్లాడాను. ఎవరిని పోక్ చేయాలా, ఎవరిని టార్గెట్. అవునా, నిజమా? చెప్పుతో కొట్టినాడు, సమాధానం చెప్పాడు, చాలా చక్కగా చెప్పాడు. ఇంకా నేను చెప్పుతో కొట్టి చెప్పినా సరే నాకు అర్జున్గా అడ్రస్ పెట్టాలి. నువ్వు అడ్రస్ పెట్టు. నీకుంది నా కొడక. మనోడు కాదు పగోడు అని ఆయన ట్వీట్ పెట్టి మనుషులందరినీ రెచ్చగొట్టి తర్వాత ద ట్వీట్ వాస్ డిలీటెడ్. ఎవడు అడిగాడు రా నిన్ను? ఎవడు అడిగాడు రా? మనుషుల్ని ఎప్పుడు బన్నీ ఈజ్ ఎ వెరీ కూల్ గై. ఆయన పని ఏదో ఆయన చేసుకుంటూ పోతాడు. వీళ్ళ ప్రాబ్లం ఏంటంటే నాకు భజన చేయి, నాకు భజన చేయి, నాకు భజన చేయి. ఆ మాట నువ్వు చెప్పకూడదు. ఎందుకు చెప్తున్నావు? ఆ మాట నువ్వు చెప్పకూడదు. ఈయనకు అది అలవాటు లేదు, వాళ్ళ బ్లడ్ లో లేదు పాపం, అందుకు చేయడు. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. సినిమా బాగుంటే జనరల్ ఆడియన్స్ వచ్చి సినిమా చూడొచ్చు, కానీ సినిమా బాగోపోయినా వచ్చేది ఒక మెగా అభిమానే. నువ్వు కొట్టావా? ఏ డౌటా? నాకు పబ్లిక్ ఫంక్షన్స్ లో వచ్చి నన్ను అన్ని సార్లు సపోర్ట్ చేసిన పవన్ కళ్యాణ్ గారు. రుకో జరా, సబర్ కరో. ఇష్టమైతే నేను వస్తా, నా మనసుకు నచ్చితే నేను వస్తా. చూసారా సార్ వీడు డబుల్ యాక్షన్? పరమ దుర్మార్గుడు సార్ వీడు. ఏ సైడ్ సార్ వీడిని? మెగా ఫ్యామిలీ వల్లే కదా నేను వచ్చిందని చెప్పిన వ్యక్తి ఈ రోజు. ఎగ్జాక్ట్లీ, కానీ మీరు అదంతా నిలబెట్టుకోవాలి కదా. ఏం మాట్లాడుతున్నావురా మాదర్ చోద్? కృతజ్ఞత ఆయనకు ఉంది, మనం నిలబెట్టుకోవడంలో ఫెయిల్ అయ్యాం ఇక్కడ. నాకు అర్థం కాలేదు సార్. కృతజ్ఞత ఆయనకు ఉంది, మనం నిలబెట్టుకోవడంలో ఫెయిల్ అయ్యాం ఇక్కడ. ఇదేంట్రా అయితే? అరే నీ అబ్బా, నేను కూడా వదిలేసి ఆ భజన చేయి, భజన చేయి, భజన చేయని ఇంకా చిల్లర చిల్లర వేషాలన్నీ వేస్తే నచ్చల. ఓవరాల్ గా ఏమంటారు, ఇది కరెక్ట్ అని అంటారా? అవుట్ అండ్ అవుట్ కరెక్ట్. దాంట్లో తప్పుగా చూడడానికి మొహం పగిలిపోద్ది. మనసుకు నచ్చిన మాట ఏదో చెప్పుకున్నాడు, దాంట్లో తప్పే ఉంది. వీళ్ళు రెచ్చిపోతే అది వాళ్ళ కర్మ. అరుస్తున్నాడు భయ్యుడు, ఎదురు మాట్లాడుతున్నారు. పుష్ప 2 మాత్రం ఖచ్చితంగా ఒక రోజు అటర్ ఫ్లాప్ అవుతుంది. అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. ఒకవేళ పుష్ప ఏమన్నా ఇక్కడ తప్ప బయట ఏమన్నా గట్టిగా వచ్చింది అనుకో, నెక్స్ట్ సినిమా ఉంటుంది చూసావా? వాడు ఒప్పుకొనే వచ్చిండు, కానీ ఇప్పుడు ఏం చేస్తుండు? ఏనకంటే ఒక ఆర్మీ అంట. తిట్టదని చెప్పరా? పాన్ ఇండియా హీరో అంటున్నారు అల్లు అర్జున్. ఎవడు స్వయంగా ఎక్కడ ఎదిగాడు? మీరు అల్లు అర్జున్ ఎలాంటి మార్పు కోరుకుంటున్నారు? వాడు అవసరమే లేదు మాకు, వాడు అవసరమే లేదు మాకు. అందరూ హీరోని చూసి ఫ్యాన్స్ అయితే ఈ ఫ్యాన్స్ చూసి హీరో అయిందంట. ఎక్కడ ఉన్నాడు ఫ్యాన్స్? ఏంట్రా నా బతుకులా అయిపోయింది. అమ్మాయి ఏం ఫీల్ ఉండదు మామయ్య. మాదేమి లేదు, తప్పంతా పవన్ కళ్యాణ్ అన్నట్టుంది. నాటకం మమ్మల్ని ఆడించడానికి ఫస్ట్ నుంచి ఆడుతూనే ఉన్నారు కదా. ఆయన రెక్కల మీద ఆయన ఎగరాలనుకున్నాడు, దాన్ని కూడా తప్పు పడతారా మీరు? అంటే మూలాలు మర్చిపోకూడదు. మిగతా వాళ్ళందరూ ఉండేది ఫ్యాన్స్ సార్, మాకున్నది ఆర్మీ. నాతో చెప్తే చెప్పావు కానీ ఎవరితో చెప్పకు, ఎవరు నమ్మరు. ఇది తప్పు, పవన్ కళ్యాణ్ గారు తప్పు చేశారు, మా వాడిని అన్నారని మా ఆర్మీ కోపం వస్తే ఏమైంది? ఇది తప్పు, పవన్ కళ్యాణ్ గారు తప్పు చేశారు, మా వాడిని అన్నారని మా ఆర్మీ కోపం వస్తే ఏమైంది? నేను ఏమనుకోవద్దు నువ్వు దయచేసి. దిస్ విల్ బి కన్సిడర్డ్ యాజ్ ఎ సిల్లియెస్ట్ క్వశ్చన్. ఈ ఆర్మీ కోసం పవన్ కళ్యాణ్ గారు క్షమాపణ చెప్పాలి. క్షమాపణ చెప్పాలి. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఈ ఆర్మీ కోసం పవన్ కళ్యాణ్ గారు క్షమాపణ చెప్పాలి. క్షమాపణ చెప్పాలి. లేకపోతే చిరంజీవి గారు కూర్చొని మాట్లాడాలి సార్ వివాదాన్ని, లేకపోతే ఇబ్బంది అయింది. పెద్ద వార్నింగ్ ఇది. హీరోలకి ఫ్యాన్స్ ఉంటారు, ఫ్యాన్స్ వల్ల హీరో అయింది ఎవరు?
అల్లు అర్జున్ పిక్చర్ల గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. మా వాళ్ళ ఆర్మీ సార్, మరి ఆర్మీకి కోపం వస్తే ఎట్లా? కానీ మాకున్నది ఆర్మీ. ఆర్మీని గొప్పనా ఫ్యాన్స్ గొప్పనా చెప్పండి. అంటే అది అవసరమైతే అందరు గన్లు పట్టుకుని దేశ రక్షణకి వెళ్తారు సార్. అల్లు అర్జున్ గారు ఒక పిలిపిస్తే ఓటు వేద్దాం నేను వచ్చారని చెప్పి వచ్చారుగా వచ్చారు మరి ఓట్లు ఎందుకు ఇలా వాళ్ళకి ఓటు లేదు కదా సార్. ఏం చేస్తారు? సార్ కిరణ్ గారు నువ్వు నవ్వుతున్నావేంట్రా శ్రీరంగారంగా? నేను నవ్వలేదండి. నవ్వకం చంపేస్తాను రే. అల్లు అర్జున్ గారిని ఉద్దేశించి అనలేదు అని స్టేట్మెంట్ ఇవ్వాలి, లేకపోతే ఆర్మీ అంగీకరించేది లేదు. ఐకాన్ బాబు గారు సూపర్ స్టార్, బంపర్ స్టార్, రాడ్. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం. మీరు మెగా ఫ్యామిలీ అనే అభిమానంతో మీరు ఏం కూసినా ఏం చేసినా కూడా ఇన్ని రోజులు భరించారు. అంటే అది ఇక భరించేది లేదు నాన్న, లైన్ దాటిపోయింది. గంగోత్రి టైంలో మిమ్మల్ని మీరు అద్దంలో చూసుకోవడం మర్చిపోయి ఉండదు. మొహం చూడండి ఎలా ఉందో, పండు కొత్తకి గుండుకేసినట్టు. నంద్యాల వచ్చి ప్రచారం చేయమని చెప్పలే. ఆ రోజు నీ కోసం అభిమానులు ఎవర్రా? చెప్పు తగుదే ఏదైనా మాట్లాడే. ఐకాన్ స్టార్ అని బిరుదుంది కదా ఆయనకి. ఎవరిని ఇచ్చారా నువ్వు పెట్టుకున్నావు నాకు అర్థం కాదు. హీరో అయిన నువ్వు పాన్ స్టార్ అనుకుంటున్నావు, నువ్వు పాన్ పరాగ్ స్టార్. కన్నా మంచు విష్ణు కన్నప్ప సినిమా చూడటం నయం. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. కన్నప్పకే వెళ్తారు. నీ సినిమా ఎవరు మెగా అభిమానులు ఎవరు చూడరా, చూడటానికి ఇష్టపడరు. అంతేగా అంతేగా. అంటే దూల మాటలు కొద్దిగా తగ్గించుకొని మంచి సినిమాలు చేస్తే బాగుంటుంది. ఓకే ఓకే ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి. నా ఛానల్ పేరు గుర్తుందిగా, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.